నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, రెవెన్యూ, VRO, పంచాయతీ సెక్రటరీ, లోకల్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్కమ్ టు BTV7 న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీలో మనము గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. మరి మండల మార్పిడి అనేది అఫీషియల్గా అయితే జరగలేదు, కానీ మరి కొంత పైనంపాడు ఏరియా నుంచి ఉప్ప దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలు 2 పంచాయతీలు వెళ్ళి మరి కలెక్టర్ గారికి మాకు మండలం మార్చాలన్నటువంటి ఆలోచనతో వారు అక్కడ వెళ్ళడం జరిగింది. ఇది అఫీషియల్గా MRO ఆఫీస్ ద్వారా ప్రతి పంచాయతీలో వాళ్ళ ఉద్దేశం ఏమిటో, ఒకవేళ మండలం మారిస్తే ప్రతి పంచాయతీ దానికి ఆమోదిస్తారు లేదని నేరుగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. మరి ఉన్నటువంటి జీనబాడి పంచాయతీ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అనేకమైన చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క అభిప్రాయము మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. జీనబాడి గ్రామ పంచాయతీలో ఒక వినతిపత్రం రాయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చదువుతాను. చదవండి. గౌరవనీయులైనటువంటి తహసీల్దార్ గారికి నమస్కరించి, అది అల్లూరు సీతారామరాజు జిల్లా, నమస్కరించి రాసుకున్న వినతి పత్రం. మేము అనంతగిరి మండలం పరిధిలో ఉన్న జీనబాడి గ్రామ పంచాయతీలో ప్రజలు మరియు గ్రామ ప్రజలు ప్రస్తుతం మా పంచాయతీలో అనంతగిరి మండల పరిధిలో ఉంది కావున, మా గ్రామ పంచాయతీ అనంతగిరి మండలం ఉంది కావున మాకు ఎటువంటి మార్పులు చేర్పులు వద్దని మేము నిర్ణయించుకున్నాం. మాకు అదే మండలం కావాలని. మార్పులు చేర్పులు అవడం వల్ల మీకేమైనా నష్టమేం జరుగుతుందా? నష్టమే లేదు కాకపోతే మాకు ఆ మండలం అయితే బాగుంటాయి. మాకు ఎటువంటి అఫీసులు ఏంటంటే మాకు రానుకోని ఇబ్బందులు ఉండవు. ఈ విధంగా మనకు మా పంచాయతీని వేరే చోటకు మార్చాలంటే చాలా ఇబ్బంది పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు అనుకుంటున్నారు చాలా మంది. ఆ ఉప్పు ఏంటంటే రానుకోను చాలా, అది రహదారి కూడా సరిగ్గా బాగోలేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. మేము జన్యు పరంగా మేమైతే జనసేవరం వెళ్ళిపోవచ్చు. రేపు పొద్దున్న మనం పెద్దలు ఏంటంటే ఎవరైనా అవసరం ఆ సమయానికి మగవాళ్ళు ఇంట్లో లేకపోతే ఆడవాళ్ళు ప్రయాణాలు వెళ్ళాలి అనుకుంటే అది చాలా ఇబ్బంది పడతారు అనుకుంటున్నాను. నేనే అనుకుంటున్నాను. మరి ఇక్కడ జీనబాడి పంచాయతీ ఈ గ్రామ ప్రజలందరూ 14 గ్రామాలండి మా పంచాయతీలో. ఈ గ్రామ ప్రజలందరూ జీనబాడి పంచాయతీ వచ్చి గ్రామ సభకు వచ్చి, గ్రామ సభలోను మాకు ఉప్ప మండలం చేస్తాను ఒక బుగారు పుట్టించారండి. ఈ గ్రామ సభలోను అయినా అనంతగిరి మండలమే ద్వారం అనుకుంటే అంతకన్నా అన్యాయంగా ఉంటుందండి. రోడ్డు వచ్చి అవకాశమైన కష్టంగా ఉంటుంది. అందుకని మాకు ఆ పాత మండలమే అనంతగిరి మండలమే ఉంటే సరిపోతుంది అని కోరుకుంటారు. ఆటో సౌకర్యం కానీ, బస్సు సౌకర్యం అన్నీ ఉన్నాయి. ఈ రోడ్లు ఏమీ అసలు ఆటో వెళ్ళడానికైనా అవకాశం లేదండి. ఒక ఆడవాళ్ళు కావాలంటే అనంతగిరి బస్సు వచ్చి ఏదో అప్పు చేసుకుంటేవారు. ఇప్పుడు ఇక్కడ మగోడు ఉన్నాయి, ఈ తోవన వెళ్ళడానికి అవకాశం లేదండి. అది మాకు ఇదండి. 80 కిలోమీటర్ల దూరం ఉంటా. మాకు దగ్గరలో ఉండేది కాశీపట్నం అండి. మాకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే కాశీపట్నం ఇచ్చినా పర్వాలేదు. మాకు ఉప్పు అనేటప్పటికల్లా మాకు రోడ్డు బాగోదు. అలాంటి మొత్తం ఘాటీలు బాయ్స్ అన్నాక సింగిల్గానే వెళ్ళిపోవచ్చు, కానీ రేపు పొద్దున ఆడోళ్ళ పరంగా అయితే లేడీస్ వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. ఆటోలు వెళ్ళడానికైనా దేనికైనా రోడ్డు బాగోదు. కాబట్టి మాకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే కాశీపట్నం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము ప్రజల తరఫున కాశీపట్నం అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాం. లేదనుకుంటే మాకు అనంతగిరి కంటిన్యూ చేసినా పర్లేదండి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కాశీపట్నం ఇవ్వండి.